అప్డేట్స్ చూసుకుంటే రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శక్తిని కేంద్ర బిందుగా చేసుకుని పనిచేస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో మహిళా సాధికారతకు ప్రతిబింబించే ఇందిరా మహిళా శక్తి స్టాల్ను సీతక్క ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్కే న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళల ఆత్మవిశ్వాసం పట్టుదలకు ప్రతీకగా నిలిచే అనేక విజయ కథలు ఈ స్టాల్లో కనిపిస్తున్నాయంటూ బీఆర్కే న్యూస్తో మంత్రి సీతక్క ప్రత్యేకంగా మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో మహిళల చేతుల్లో నడుస్తున్న విభిన్న వ్యాపారాలు, సేవలు, ఆర్థిక కార్యకలాపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయంటున్న సీతక్కతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. మంత్రి సీతక్క ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. మేడం, ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి డాక్యుమెంట్లు ఏ అంశాలు పొందుపరిచారు? లేడీస్ను ఉత్పత్తి రంగంలోకి తీసుకురావాలి. మా కళ ఏదైతుందో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలని, జీడిపిలో కూడా రాష్ట్ర జీడిపి కానీ దేశ జీడిపి కానీ పెరగాలంటే 50% ఉత్పత్తి రంగంలో మహిళలు ఉన్నారు. వాళ్ళను కనీసం 80%కి పెంచాలి. వాళ్ళందరూ బయటికి రావాలి. ఉత్పత్తి రంగంలో ఉండాలంటే వాళ్ళ సమస్యలు అడ్రస్ చేయాలి. పిల్లలతో ఇళ్ళల్లో 5 ఏళ్ళ వరకు ఇళ్ళల్లో అన్ని ఎబిలిటీస్ ఉండి కూడా రాలేకపోతున్నారు. కాబట్టి పిల్లల కోసం ప్రత్యేకంగా కేర్ సెంటర్స్ పెడతాం. పెద్దవాళ్ళు వృద్ధులతో కూడా తల్లిదండ్రుల కోసం కూడా ఇళ్ళల్లో ఉంటున్నారు. అవి కూడా కేర్ సెంటర్స్ అంటే పెద్దవాళ్ళ కోసం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అత్యధికంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, వాటి ద్వారా వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్గా డెవలప్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవన్నీ ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు ప్యానెల్ డిస్కషన్ ఉంది, అక్కడ వాళ్ళతో షేర్ చేస్తాం. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని అవన్నింటిని చేసి రాబోయే కాలంలో చైల్డ్ మ్యారేజెస్ లేకుండా, మరి ఉత్పత్తి రంగానికి దూరంగా ఉండకుండా, ఇలాంటివన్నీ కూడా మహిళల మీద అంటే బయట ప్రదేశంలోకి వచ్చినప్పుడు కూడా స్వేచ్ఛగా వర్క్ చేసుకునే విధంగా, మహిళ అయితే ఖచ్చితంగా వాళ్లకు మరి మెటర్నిటీ లీవ్స్ కొన్ని ప్రైవేట్ రంగంలో లేవు. సో అది కూడా కంపల్సరీ ప్రైవేట్ మహిళనే కదా, కాబట్టి కంపల్సరీ ఇవ్వాలని ఇలాంటివన్నీ కూడా మేము కొన్ని తీసుకొస్తున్నాం. పంచాయతీరాజ్ సంబంధించి ఏ అంశాలు పొందుపరుస్తాం? పంచాయతీరాజ్ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రతి ఊరికి మండలానికి, మండలం నుంచి జిల్లాకు మంచి రోడ్ వ్యవస్థను నిర్మించడం, గ్రామీణ ప్రాంతంలో కూడా ఉత్పత్తులను పెంచడం, వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, తద్వారా ఈ పంచాయతీ వ్యవస్థ నుంచి ఇంటర్నేషనల్ వరకు కూడా మన గ్రామీణ ప్రాంతంతో లింక్ చేయడం. ఇలా మన గ్రామాల వైపు, గ్రామాల స్వచ్ఛత అనేది ఉంటుంది, గ్రామాలు చాలామంది ఇష్టపడుతున్నారు. కాబట్టి మా గ్రామాల వైపు కూడా మనం అట్రాక్ట్ చేసుకునే విధంగా ఇప్పుడు నూతనంగా సర్పంచ్లు అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చి అలా వ్యవస్థను కూడా నిర్మిస్తామని మేము ప్రణాళిక పెట్టాం. సీతక్క అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది తాండా గ్రామ ప్రజలు. వాళ్ళకి సంబంధించి ఏ అంశాలు చర్చకు వచ్చావు? తప్పకుండా మారుమూల ప్రాంతాల ప్రజల్ని కూడా మరి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించి కూడా ఉత్పత్తి రంగంలో వాళ్ళందరూ బలోపేతం కావాలి. వాళ్ళు పర్సనల్ బిజినెస్లలో కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ లేని రుణాలు ఇవ్వడము, సబ్సిడీల మీద మరి కొంత బిజినెస్లు ఇవ్వడం, వీటి మీద కూడా ఫోకస్ పెడతాం. మంత్రి సీతక్క చెబుతున్నారు, తాండాలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా 0% ఇంట్రెస్ట్ ఇస్తే కొంత వాళ్ళు ఆర్థికంగా లాభం పొందుతారని చెప్తున్నారు. కెమెరామెన్ నరేందర్తో రామకృష్ణ, గ్లోబల్ సమ్మిట్ దగ్గర నుంచి.